నమస్కారాలు. నిన్న ప్రపంచ వాగ్గేయకారులు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న జయంతి ఉత్సవాల సందర్భంగా కొందరు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, విశ్వవ్యాప్తమైనటువంటి మహాగాయకుడు రచయిత గద్దరన్న గురించి మాట్లాడినటువంటి విషయాల మీద ఈరోజు ఆయనతోని వేదిక పంచుకున్న కళాకారునిగా, ఒక ధూమ్ధామ్ వ్యవస్థాపకునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దరన్నతో పాటుగా ఆయన అడుగుల్లో అడుగై, ఆయన పాటకు కోరసై, ఆయన కాలికి గజ్జలమైనటువంటి మేము కొన్ని విషయాలను సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద సూటిగా 2 మాటలు మాట్లాడదామన్న ఉద్దేశంతో ఇవాళ, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద కూడా సంబంధం లేనటువంటి విషయాల మీద మాట్లాడినటువంటి సందర్భంగా కొన్ని విషయాలు మీతోని నేను వాళ్లకు సూటిగా ప్రస్తావించదలుచుకున్నా. ముఖ్యంగా గద్దరన్న ప్రజా విముక్తి కోసం, పీడిత తాడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహా వ్యక్తి, మహోన్నతమైనటువంటి శిఖరము గద్దరన్న. తన మీదనే నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్ము మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్ము మా తల్లులారా, మీ పాటనై వస్తున్నా, మీ ఆటనై వస్తున్నా, మీ పాదాలకు ధన్యవాదాలు. ప్రజా విముక్తి పోరాటంలో మనమందరం కలిసి పోరాడదామన్నటువంటి గద్దరన్నను ప్రజల గుండెల్లో నుంచి చెరిపేసే ఒక కుట్రపూరితంగా నిన్న రవీంద్ర భారతిలో గద్దరన్న జయంతి ఉత్సవాలు జరిపించారు. వాస్తవంగా గద్దరన్న జయంతి ఉత్సవాలకు గద్దర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కొడుకు సూర్యం దానికి అధ్యక్షునిగా ఉన్నారు. గద్దర్ ఫౌండేషన్ ద్వారా దాన్ని రవీంద్ర భారతిలో నిర్వహిస్తే దాన్ని కాంగ్రెస్ ఉత్సవంగా మారినటువంటి సందర్భాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గద్దర్తోని ఆడిపాడిన వాళ్ళు కానీ, గద్దరు పాటలు విని అవసూలు బాసినటువంటి అమరుల యొక్క కుటుంబాలు కానీ ఏ ఒక్కరి మీద కూడా, ఆ వేదిక మీద ఏ ఒక్కరు కూడా అక్కడ కనబడినటువంటి సందర్భం లేదు. ఎవరైతే గద్దరు నేపథ్యాన్ని, గద్దరు ఆశయాన్ని చంపాలనుకుంటున్నారో అనుకున్నారో, గద్దరు యొక్క జీవితాల్లో గద్దరు యొక్క ఆశయాన్ని అడ్డం పడ్డ వాళ్ళే నిన్న గద్దర్ గురించి మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉంటే అంతకులే సంతాప సభ పెట్టినట్టుగా నాకు అనిపించినది. ఎందుకనంటే చాలా విషయాలు అక్కడ మాట్లాడినారు. ముఖ్యంగా గద్దరు కాంగ్రెస్, వాస్తవంగా గద్దరన్న పాటకు కులం లేదు, గద్దరన్న పాటకు మతం లేదు, గద్దరన్న ఆశయానికి హద్దులు లేవు. కానీ నిన్న జరిగినటువంటి జయంతి ఉత్సవాలలో మాత్రం ఒకే వర్గాన్ని అంతా కూడా వేదిక మీదకి తీసుకురావడం కావచ్చు, ఒకే వర్గానికి ప్రాధాన్యతనివ్వడం కావచ్చు, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉత్సవంగానే అది కనబడ్డటువంటి సందర్భం కూడా మనకు కనబడ్డది. దానిలో చాలా రకరకాలైనటువంటి మాటలు కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. గద్దరికి ఎవరేం చేయలేదు, గద్దర్కు మేమే పేరు పెట్టినాము, గద్దర్ని మేమే బతికించుకున్నాము, మేము లేకపోతే గద్దర్ లేడు అన్నటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇతరులు గారు మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధగా అనిపించినది మాకు. ఎందుకనంటే గద్దరన్న పోరాటం అంతా ప్రజల విముక్తి పోరాటం. గద్దరన్న తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు కూడా ఇవాళ అక్కడ మాట్లాడిన ఏ ఒక్కరు కూడా గద్దరన్న వేదికను పంచుకున్న వాళ్ళు కాదు, గద్దరన్నతో కలిసి నడిచిన వాళ్ళు కాదు. కానీ ఇవాళ గద్దర్కి అంతా మేమే ఉన్నామన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మాకు చాలా ఇబ్బందికరంగా కూడా మాకు అనిపించినది. ఎందుకనంటే గద్దరన్నను మేము విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నాం,
గద్దరన్నని విశ్వవ్యాప్తం చేయాల్సింది మీరు కాదు. గద్దరన్న పేరుకు అనంతం, గద్దరన్న పేరు తెలియనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. ఒక 75 సంవత్సరాలు కలిగినటువంటి గద్దరన్న చివరి వరకు కూడా పాటగానే బతికిండు, ప్రజల విముక్తి పోరాటమైండు, ప్రజల గురించే ఆలోచించినాడు. కాబట్టి ఇలా పసిపిల్లవాడి నుంచి కూడా పండు ముసలి దాకా కూడా గద్దరన్న పేరు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు మాత్రము మేము గద్దరన్నకు మేమే గద్దరన్నను ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం, గద్దరన్న నిలబెడతా ఉన్నామని మాట్లాడినటువంటి మాటలతో పాటుగా నిన్న పద్మశ్రీ అవార్డుల గురించి కూడా అక్కడ ప్రస్తావన రావడం జరిగినది. వాస్తవంగా ఒక విచిత్రం అనిపించినది నాకు. అవార్డుల గురించి గద్దరన్న ఏ ఒక్కరోజు కూడా ఆయన ఆరాట పడలేదు. అవార్డులను కావాలనుకుంటే, గద్దరన్నకు అవార్డులే కావాలనుకుంటే అసలు ప్రపంచంలో గద్దరన్నకు రాని అవార్డు అంటూ ఉంటుందా? ఏది కావాలంటే అది గద్దరన్నకు వచ్చేటియే కదా. కానీ గద్దరన్నకు సంబంధం లేనటువంటి అంశాల్లో దాన్ని ఏదైతే తిరస్కరించిండో దాని పేరు మీద నేను పద్మశ్రీ పంపించినా అక్కడ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఇక్కడ రైతులు మరణిస్తూ ఉన్నారు, నీళ్ళ కోసం కొట్లాడుతూ ఉన్నారు, అన్నిటి కోసము తనలాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇలా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మరోవైపు తిప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా పద్మశ్రీ అవార్డును ఒకటి తెర మీదకి తీసుకొచ్చి ఇలా ఇద్దరు కలిసి, అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం కావచ్చు, ఇద్దరు కలిసి నువ్వు కొట్టినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పేసి మేము గద్దర్ కోసం అవార్డుల కోసం పంపించినని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జయంతి ఉత్సవాలు కూడా చాలా చెప్తా ఉన్నాడు. వాస్తవంగా ఒక తెలియని విషయం అంటే ఒకటి ఉండాలి. నేను పాత్రికేయుల మిత్రుల ద్వారా కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా. పద్మశ్రీ అవార్డును గద్దర్ అన్న నాజర్కి వచ్చినప్పుడే తిరస్కరించినాడు. గద్దర్ గారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అన్నకు మన నాజర్ గారికి బుర్రకథ పితామహుడు నాజర్ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు సాక్షాత్తు గద్దర్ అన్ననే నాజర్ గారికి ఒక ఉత్తరం రాసిండు. ఇది నేను చెప్పడం కాదు. గద్దర్ అన్న పద్మశ్రీ అవార్డుకు వచ్చినటువంటి సందర్భంలో అజ్ఞాతంలో జీవితం గడుపుతున్నా ఉన్నటువంటి గద్దర్ అన్న నాజర్ గారికి ఒక ఉత్తరం రాసిండు. ఇది నేను కాదు. డియర్ నాజర్, తెలంగాణ పోరాటం నిన్ను ప్రపంచానికి అందించింది, ప్రజా కళాకారునిగా మలిచింది. ఆ తెలంగాణ ప్రజలు ఇంకా ఆకలితోనే ఉన్నారు, అణచబడే ఉన్నారు, దోచబడే ఉన్నారు, చెరచబడుతున్నారు, చెట్లకు గట్టి కాల్చబడుతున్నారు, ఆయుధాలు అందుకొని సాయుధ పోరాటంలోనే ఉన్నారు అని చెప్పేసి రాసిండు. ఈ సాయుధ పోరాటంలో ఎవరున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇట్లాంటి స్థితిగతులలో ఉన్నది కాబట్టి నువ్వు పద్మశ్రీ అవార్డు తీసుకోవద్దు అని చెప్పేసి స్వయంగా నాజర్ గారికి గద్దరన్న రాసినటువంటి ఉత్తరం. ఇంకా నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? అప్పటి కాంగ్రెస్ నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? నువ్వు బుర్రకథను బతికించినందుకు కాదు, ఇప్పుడు కష్టజీవి బుర్రకథ చెప్పడం లేదని, ఏ కథ ద్వారా ఏ పని చేయడం లేదని, తమ వ్యవస్థకు ఎసరు రాని పలనాటి బొబ్బిలి కథలు చెప్పి బతుకుతున్నావని, తాము గండబేరండాలను గౌరవంగా స్వీకరిస్తున్నావని, నక్సల్బరి పోరాట కథగా మారడం లేదని, ఎర్రజెండను గుండెకద్దుకొని ఆకాశంలో ఎగరడం లేదని నీకు పద్మశ్రీ అవార్డు ఇస్తూ ఉన్నారు. కోట్లాది జనం ప్రేమించారు, వీరులు అమరవీరులు ప్రేమించారు, నిన్ను ద్వేషించిన వాళ్ళే నీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చారు, మరి నువ్వు ఎట్లా పుచ్చుకున్నావు? గద్దర్ గారు నాజర్కు రాసిండు, నువ్వెట్లా తీసుకుంటావని. నాజర్కి వస్తేనే ఎట్లా తీసుకుంటావా అని చెప్పేసి గద్దర్ అడిగితే, మరి గద్దర్ పేరు మీద నువ్వు పద్మశ్రీ అవార్డుకు నువ్వెట్లా రికమెండ్ చేసినావు రేవంత్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. అంటే గద్దర్ చరిత్ర నీకు తెలియదు, గద్దర్ గురించి నీకు ఏమి తెలియదు. గద్దర్ పేరు మీద గద్దలాగా వాలినావు, గద్దర్ పేరు మీద గద్దలాగా వాలి ఇవాళ గద్దరు పేరును, గద్దరు ఆశయాన్ని చంపే కుట్రలో భాగంగా, చెరిపేసే కుట్రలో భాగంగా ఇలా గద్దర్ను ఒక నీ నాకు ఇట్లా పరిచయం, నాకు అది అని చెప్తుంటే, నిజంగా గద్దర్ ఆశయం నీకు పరిచయం ఉంటే గద్దరు పద్మశ్రీ వ్యతిరేకించినప్పుడు నువ్వు ఎట్లా పంపుతావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీకు ఎవరైనా అప్లికేషన్ పెట్టిరా?
పద్మశ్రీ అవార్డుల కోసము మీరు దరఖాస్తు చేసుకోమని అని చెప్పేసి పేపర్లలో ప్రకటన వస్తుంది. దయచేసి నేను పాత్రికేయుల ముందు నేను చెప్తా ఉన్నా, ఒక ప్రకటన ఇస్తారు. మీకు ఎవరెవరైతే మీరు సమాజంలో చేస్తున్నటువంటి సేవలకు గాను మీరు అప్లై చేసుకోమని చెప్తే అవి పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము రికమెండ్ చేస్తుంది, లేకపోయినా ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. అట్లాంటి దానిలో అసలు గద్దరు పద్మశ్రీ అవార్డే వద్దానంటే నేను గద్దర్ పేరు పంపించినా రాలేదు, ఇక చూసినావా అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదన నడుస్తూ ఉన్నది. గద్దర్ అన్నాడన్న అవార్డుల కోసం ఆరాటపడ్డా? గద్దర్ ప్రజా విముక్తి కోరుకున్నాడు కదా. ఒక ఆయన అంటాడు నిన్న లేచి గద్దర్ పేరు మీద మేము సినిమా అవార్డులు ప్రకటించినాం. సినిమా ఉన్నంత కాలం, సినిమా చరిత్ర ఉన్నంత కాలం మొత్తం సినిమా పరిశ్రమలో వాళ్ళ కళ్ళల్లో కలకల ఆనందం మెరవాలన్నట. అయ్యా, గద్దరు అనేది ఒక గొప్ప పేరు. అట్లాంటి పేరుని తీసుకుపోయి తెలుగు చిన్నగా ఒక సినిమా పరిశ్రమకు గద్దరు అవార్డు అని పేరు పెట్టమని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా అడిగిర్రా? ఎవరికి ఇస్తావు? ఎట్లాంటి సినిమాలకు గద్దరు అవార్డు ఇస్తావు నేను అడుగుతా ఉన్నా. దయచేసి గద్దరు నేను సినిమా వాళ్ళు పెడుతున్నారని చెప్పి సినిమాను తక్కువ చేసో ఇదో నేను చెప్పట్లేదు. సినిమా అనేది ఒక వ్యాపారం. తన జీవితం అంతా కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికి వచ్చి అని చెప్పేసి టీవీ మీద గ్లోబలైజేషన్ మీద పాటలు పాడింది కదా గద్దరన్న. అట్లాంటి గద్దరన్నను తీసుకుపోయి ఒక ఆయననేమో పద్మశ్రీకి పంపించినా రాలేదని చెప్తావు. అక్కడికి ఏమైపోయింది? అది వెనుకకు వచ్చేసింది. గద్దర్ను అవమానించినట్టే కదా. ఈ అవమానించింది ఎవరు? పంపిన నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని. అట్లాగే ఆయన సినిమాకు అవార్డు ఇస్తున్నానని ఇంకొక ఆయన అంటాడు. అసలు వాస్తవంగా నేను చెప్తా ఉన్నా, గద్దరన్న నంది అవార్డును తిరస్కరించిండు. మల్లెతీగకు పందిరి పోలే, మస్క చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తో బుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని చెప్పేసేసి ఒరే రిక్షాలో గద్దరన్న పాట రాస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం నీదే, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నంది అవార్డులు గద్దరన్నకిస్తే ఈ అవార్డు ఆయన తిరస్కరించిండని చెప్పేసి నిన్న గద్దర్ బిడ్డ ఆంధ్రజ్యోతిలో ఎందులో వ్యాసంలో కూడా రాసింది మా నాన్న అని. అరే నీ అవార్డునే తిరస్కరిస్తే ఆ సినిమాకే నీ పేరు పెడతా అంటే అసలు గద్దరన్న ఎడి తీసుకుపోతురా అని మేము అడుగుతా ఉన్నాం. మేము గద్దరన్న ఏ పాటలకు ఇస్తావు? ఇప్పుడు సినిమా పాటలలో 5-6 రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. బెస్ట్ విలన్ అంటే కత్తులు పడిచి పొడిచడానికి గద్దర్ అవార్డు ఇస్తావా? బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, దానిలో వాంప్ క్యారెక్టర్లు ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి. బెస్ట్ కోరియోగ్రాఫ్, దేనికి కిస్ బెస్ట్ పాటకు బెస్ట్ కోరియోగ్రాఫర్కు గద్దరన్న అవార్డు అని చెప్పేసి ఇస్తావా? లేకపోతే కుర్తి మరచబెట్టి కొట్టుడు కొడతాను దానికి ఇస్తావా? అసలు మీకేమైనా సోయిన్నదా నేను అడుగుతా ఉన్నా. గద్దరన్న ఏంటిది? గద్దరన్న పేరు మీద నువ్వు దేనికి అవార్డులని పేరు పెడతా ఉన్నావు? ఏ సినిమాలకి ఇస్తావా సారు? అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటాలు ఇంటికి వస్తే పండుగ చేస్తామే అని చెప్పేసి అడవి తల్లిని కీర్తించుకుంటూ అడవి సల్లగుండాలని చెప్పేసి పాటలు పాడినటువంటి గద్దరన్న అవార్డుని తీసుకుపోయి అడవిని నరికి గంధం చెక్కలుగా మార్చేసినటువంటి సినిమాలకి ఇస్తావా గద్దర్ అవార్డును? నేను అడుగుతా ఉన్నా. దయచేసి గద్దర్ అవార్డు మీద నీకు ప్రేమనే ఉంటే పెట్టేసే గద్దర్ అవార్డు. ఒక శ్రామికునికి అన్ననే పాడింది కదా, సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మో సినవోయి కూసునవి ఎందుకమ్మో, ఎద్దోల వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చమమ్మో నీ నడుములే ఇరిగాను ఆ లచ్చమమ్మ అని శ్రమజీవుల మీద పాటలు రాసినటువంటి కవులకి గద్దర్ అన్నటువంటి అవార్డు. గద్దరన్న అవార్డు ఆయనతో కలిసి నడిచిన ఊరు మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనకమురా, సుత్తం మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది అన్నటువంటి గూడ అంజన లాంటికి గద్దర్ అవార్డు. బ్రహ్మాండంగా ఆయన పాటలు రాసిండు. గద్దరన్న ఈయన పాటలు పాడిండు. అనేక మంది ప్రజాకవులు ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఒక అవార్డు పెట్టు. ఒక ఇప్పుడు నంది అవార్డులు ఇంకో అవార్డులు సినిమాలకు ఇస్తూనే ఉంటారు. కానీ దేనినైతే వ్యతిరేకించిండో వాంటెడ్లు దానిని తీసుకొని పోయి నువ్వు గద్దరన్న పేరు మీద పెట్టుకొని ఎంత విచిత్రం, అసలు విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా అంటే చూడు దొంగలట్టుగా ఉన్నది. అరే మీరు గద్దరన్న ఎక్కడో కోరుకున్నాడు, దాన్ని వ్యతిరేకిస్తే నేను సినిమాకి అవార్డు పెట్టినా ఇది కలకాలం ఉండాలని ఒక ఆయన అంటాడు. ఇక ఒక ఆయన ఇంకా విచిత్రం అనిపిస్తుంది. ఆఖరికి ఏం దాకా వచ్చిందంటే నిజంగా చెప్తా ఉన్నా, చివరికి గల్లీకాడికి వచ్చింది గద్దరన్నది పేరు. మొత్తము విశ్వవ్యాప్తమైనటువంటి గద్దరన్న పేరట ఒక గలికే పెడతాడట, పాత బస్సి నా పెళ్ళికి పెడతాడట. ఇక ఏంది ఆయనకి సోయిని మాట్లాడుతున్నామా రేవంత్ గారు? అసలు గద్దరన్నేంది, నువ్వేంది, నువ్వు పెట్టుడు పేరేంది? గద్దరన్న కట ఆఖరికి నా పెళ్ళి గడ్డకాడికి వచ్చింది. ఆ గద్దరన్న పేరు గల్లికాడికి వచ్చింది. మాట్లాడేటప్పుడు సోయిన్నదా? నీకేం తెలుసు గద్దర్ చరిత్ర అని మేము అడుగుతా ఉన్నాం. నా పెళ్ళికి పెడతావు, గల్లికి పెడతావు, గద్దరన్న పేరు పెట్టు. నీకు దమ్ముంటే
నిజంగా గద్దరన్న మీద నీకు ప్రేమనే ఉంటే మెదక్ జిల్లాకు పెట్టు గద్దరన్న పేరు. తూప్రాలో పుట్టిన బిడ్డ, మెదక్ జిల్లాలో పుట్టిన బిడ్డ, మెదక్ మీద పాట రాసుకున్నాడు. మెదకు జిల్లాలోన ఒరి నాయన మెతుకులేని పల్లి ఉందిరా, ఒరి నాయన బతకలేని జనం ఉన్నదిరా, ఒరి నాయన అని చెప్పేసి మెదక్ జిల్లాను ప్రేమిస్తూ గద్దరన్న పాట రాసుకున్నాడు కదా. ఇంకా మెదక్ జిల్లాకు పేరు పెట్టు. ఆడ పెట్టాడట, గల్లీకి పడతాడట. ఏమో అంటాడు చిన్నప్పుడు, అదే గల్లీలో చెల్లేదు అంటే గట్లాంటి అవి చూసిన్నాడు ఏమో. ఇక గల్లీలు గిల్లీలు గివే ఉన్నాయి ఈయన కథ. అని నాకు విచిత్రం అనిపిస్తూ ఉన్నది. చాలామంది బాధపడతా ఉన్నారు. గద్దరన్న పాటలు విని అడవుల్లోకి వెళ్ళి అమరులైనటువంటి ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. నువ్వెక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయినావు గద్దరన్న? నేను ఒకటే అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డి గారిని, అసలు గద్దరన్న మీద కాల్పులు జరిపింది ఎవలే చెప్పు? గద్దరన్న మీద కాల్పులు జరిపింది ఎవరు? నీ గురువులు చంద్రబాబు నాయుడు గారు కదా, నీకు అత్యంత ఇష్టమైన వాడు. ఆయనకి ఏదంటే అది చేస్తావు. ఆఖరికి బూట్లు కూడా పాలిష్ చేస్తావు. ఆ ఫోటోలు కూడా పేపర్లలో వచ్చినాయి, నేను అనడం కాదు దయచేసి. నీకు అత్యంత ఇష్టమైన వాడు. అట్లాంటి వ్యక్తే కదా చంద్రబాబు నాయుడు నీ గురువు గారు గద్దర్ మీద తుపాకి పెట్టి తూటాలు తీస్తే ఆయన శిష్యుడేమో అంటారు చూడు, చెట్టు ఒకటైతే విత్తు ఒకటే. ఈయననేమో తెలంగాణ ఉద్యమంలో అదే చంద్రబాబు నాయుడిని మేము తెలంగాణ వాదులం రానియమంటే తుపాకి తీసుకొని వచ్చి మా సొండని కాల్చి పడేస్తా, ఎవడడ్డం పడతారా? మేము అయ్యోని నువ్వు అవ్వోని వాడిని మేము పాటలు పాడుతుంటే కాల్ చేస్తా అని చెప్పేసి ఈయన తుపాకి పట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇక ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఇలా ఉన్నది. గద్దరన్న ఆశయాలు కానీ గద్దరన్న గురించి ఏ ఒక్కటన్నా నీకు తెలుసా అని మేము అడుగుతూ ఉన్నాం దయచేసి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో లేనోడు కదా. ఎన్నడన్నా గద్దర్తో నువ్వేమన్నా వేదిక పంచుకున్నావా? గద్దర్తోనే జెండా బట్టి నడిచినవా? గద్దర్తోనే ఎక్కడన్నా ఏ తెలంగాణ ధూమ్ధాములన్నా కానీ ఏ వేదిక మీద కానీ వచ్చి నువ్వు కనబడినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా నువ్వు కనబడ్డావా? నువ్వు చెప్పు, ఎక్కడన్నా నీ పాత్ర ఉందా? ఇలా సడన్గా వచ్చేసేసి మొత్తం ఈ ప్రపంచమంతా మాతోనే నడిచిపోతూ ఉన్నది. గద్దరన్న ఆశయాలకు విత్తనాలు నేనే, ఇంకా నయమైంది గద్దర్ పేరు నేనే పెట్టినని చెప్పలే, ఇంకా అదొకటి మిగిలిపోయింది బాంచం మళ్ళా తప్ప. అది కూడా నాకు భయం వేసింది, ఇది కూడా అనేత్తడేమని భయం అయిపోయింది. వాస్తవంగా నాకు బాధ అనిపిస్తూ ఉన్నది. నేను ఆ గద్దరన్న భార్య విమలక్క కింద కూర్చున్నది. నేను నిజంగా చెప్తున్నా, చాలా బాధ అనిపించినది. చెయ్యి పట్టుకొని ఇట్లా గుంజుకొని వచ్చి మీదకి వచ్చి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా కూర్చుని పెడితే నేను అనుకుంటా పైలోకంలో ఉన్నటువంటి గద్దరన్న ఆత్మ ఎంత ఘోషించిందో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఆకాశం అంతా ఎత్తులో ఉన్నాడు గద్దరన్న, ప్రజల గుండెల్లో కానీ ప్రజల ఆశయాల్లో కానీ ఆకాశం అంతా ఎత్తులో ఉంటే మళ్ళీ పాతాళానికి తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. మా అక్కని ఇట్లా విమలక చేయి పట్టుకొని వచ్చి కూర్చుని మీద కూర్చుంది. అసలు నవ్వుకుంటా ఉన్నారా? మీదే కదా గద్దరన్న కొట్లాడింది. ఎవరి కాంగ్రెస్ ఓడో నీ కపటనీతి తెలిసిపోయే కాంగ్రెస్ ఓడో అని చెప్పేసి ఇందిరాగాంధీ మీదనే కదా తన జీవితం అంతా. నేను అడుగుతున్న 75 సంవత్సరాలలో ఒక 60 సంవత్సరాలు కాంగ్రెస్తోనే యుద్ధం చేసిండు గద్దరన్న. ఎమర్జెన్సీ కాలానికి వ్యతిరేకంగా అజ్ఞాతంలో గడిపిండు కదా. ఇగో ఇది కూడా అజ్ఞాతంలో ఉన్నప్పుడు గద్దరన్న అజ్ఞాత కవిత. దీనిలో మొత్తం ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ మీద, కాంగ్రెస్ మీద, చెన్నారెడ్డి మీద, అందరి మీద రాసుకున్నటువంటి కవిత్వం ఉంటుంది, పాటలు ఉంటాయి. వాళ్ళు చివరికి ఒక మాట నేను ఎందుకు మీతో ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, గద్దరన్నను వాస్తవంగా నేను నిజం చెప్తా ఉన్నా, గద్దరన్నను పానంతో చంపింది కాంగ్రెస్. చచ్చిపోయినాక ఆయన ఆశయాన్ని చంపుతున్నది కూడా మళ్ళీ కాంగ్రెసే. ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు మేము గద్దరన్నను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం. నేనే కదా 2006లో మలి విడత ఉద్యమంలో లలిత కళ తోరణాన్ని తీసుకొచ్చి ధూమ్ధాములు చేసి అక్కడి నుంచి కరీంనగర్ తీసుకొని పోయి, అక్కడి నుంచి జగిత్యాల తీసుకొని పోయి, అక్కడి నుంచి సిద్దిపేట తీసుకొని పోయి, అక్కడి నుంచి జడ్చర్ల తీసుకొని పోయి నేనే అన్నెంబడి నేనే కదా ట్రావెల్ చేసినోని. అన్నెంబడి మేమే ఆయన జీబులో కూర్చొని ఆడి అలిసొస్తే కాళ్ళు నొస్తున్నాయిరా అంటే ఆయన కాళ్ళు తీసుకొని మా తొడలు మా కాళ్ళ మీద పెట్టుకొని జంతుబాం రాసిన వాళ్ళం మేం కదా. గద్దరన్న ఆడి పాడి అలిసిపోతే నీళ్ళు ఇచ్చింది మేం కదా. గద్దరన్న నడురా ఇక్కడికి పోదామని అంటే గద్దరన్నతో నడక నడిపించినాము మేమే కదా. ఆయన ఎట్లా కాపాడుకున్నాం మేము? ఆయన కీర్తి ఎంత గొప్పగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని చెప్పేసి కాలానికి ఎదురు నడిచినటువంటి గద్దరన్నను ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మలిచినవే. ఇంత బాధాకరమైన విషయం. నిన్న ఎవరన్నా అక్కడ కనబడ్డారా? ఎవరన్నా పోయిరా? మాలాంటి ఏ ఒక్కలన్నా కనీసం నీ జయంతి ఉత్సవాలలో కనీసం ఎవరన్నా వెనక ఇట్లా కనబడ్డారా? మీరే చెప్పండి. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒలకబోస్తూ ఉన్నారు ప్రేమలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమంటా చూడు, మామూలుగా లేదు.
నాకు వాడు తుపాకి రాబడి ఉంటాడు వెనకట, రేవంత్ రెడ్డి మాటలు వింటే వాడు వెనకట తుపాకి రాబడి ఉంటాడు. మహారాజా 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 మహారాజా, ఇక నా పెళ్లికి మహామహులు వచ్చారు మహారాజా, చెరువులో బుయ్యం పోసిన తూముల మంట పెట్టిన మహారాజా, అన్నం తుక్కపెక్క ఉడికింది మహారాజా, చింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తారాకులు ఉట్టి ఇద్దరికొక మీదకు వెడుతూ ఉంటే అబ్బా 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 అనుకుంటా తింటా ఉంటే దందెల్లాంటి మొలదారాలు పుట్ట పుట్ట దిగిపోయినాయి మహారాజా అని చెప్తా ఉంటారు. గత చెప్తున్నాడు గద్దరన్న గురించి అక్కడికి వచ్చి. ఇక చెప్పాడు. నాకు చాలా బాధాకరమైన విషయం చెప్తా ఉన్నా, నిజంగా చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అంతా కూడా గద్దరన్న కాంగ్రెస్ మీద పాటలు పాడిండు కదా, మేమే కదా వామ్మ ఓసనీయం అని మా సందీప్ లాంటి వాళ్ళు మా పిల్లలు మేము పాడుతూ ఉంటే మాతోనే ఉన్నాడు కదా, మాతోనే ఉన్నాడు. అరే పాటలు పాడిండి ఇడిచిపెట్టేదిలా లేదురా అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజున కూడా ఆయన పాటలు గీటలు అవన్నీ వేసుకునేట్టు బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం కదా. అక్కడ దాకా ఆయన చరిత్రను కాపాడుకుంటూ వచ్చినాం. అబ్బా ఈ కాలంలో కూడా తల్లికోడిలాగా పిల్లల్ని వేసుకొని తెలంగాణ ఉద్యమంలో రాత్రనక పగలనక అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని చెప్పేసి పాటలు పాడినటువంటి గద్దరన్న చరిత్రను మేము కాపాడుకుంటే ఎవరి చిట్టి తలిగిందో ఏమో, ఎట్లా మాయల పడేసిరో ఏమో, గద్దరన్నను మాత్రం వలలో వేసిరు. నిజంగా చెప్తున్నా, చాలా బాధ అనిపించిందే. అరే ఆయనకు తూటాలు ఉన్నాయి, లోపల తూటాలు ఉన్నాయి, తుపాకి తూటాలు ఉన్నాయి. మనిషికి షుగరు ఎప్పుడు ఇన్సులిన్ ఇచ్చుకుంటా ఉంటాడు, ఇట్లా ఎప్పుడు ఇన్సులిన్ ఇచ్చుకుంటా ఉంటాడు. అరే అట్లాంటి ఒక వ్యక్తిని రాహుల్ గాంధీ జూడో యాత్ర రాతే తీసుకొని పోయిరు. పాపం నిజంగా చెప్తున్నా, మహానుభావుడు గద్దరన్న కళ్ళకప్పని తెలియనోడే, పసిపిల్ల మనస్తత్వం. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో అంత నీతిగల్ల మనిషి, నిజాయితీగల మనిషి, ఒక మనిషి అంటే ఎట్లా ఉండాలంటే గద్దరన్నలాగా ఉండాలి. ఏ చెడు అలవాటు లేనటువంటి వ్యక్తి. నేను చాలామంది కళాకారులను చూసినాం మేము, నా 40 సంవత్సరాల జీవితంలో కూడా అనేక మంది కళాకారులను చూసిన, ఏ ఒక్కటి కూడా చెడు అలవాటు లేనటువంటి ఒక వ్యక్తి గద్దరన్న. రమ్మనగానే పాపం పెద్ద మనిషి ఆయనతో పాయే పోగానే ఆడపోయిన వాడిని పట్టుకొచ్చారు. అరే నీ అమ్మ మీ అమ్మమ్మతో కొట్లాడారు, నాన్న మీ నాయనమ్మతో కొట్లాడిండు. అసలు మీ రక్తం అంటేనే మరకలు గద్దరన్నకు, మీ వాసన అంటేనే చెడు వాసన, మీ కాంగ్రెస్ వాసన. ఎందుకంటే నీ 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 నాయనమ్మతో కొట్లాడిండు, మీ కాంగ్రెస్ పార్టీ మీద పాటలు పాడిండు. అసొంటోని తీసుకుపోయి దెబ్బ పోయినా ఆయన. ఇక నేనేం చెప్పాలి చెప్పు. టక్కన ఆయన రాహుల్ గాంధీతో ముద్దు పెట్టించారు, ఫోటో పెట్టి ఫ్రంట్ పేజ్ చేసిరు. అది ఏదో నేను తప్పనట్లేదు, సరే పెద్ద మనిషి చేసిన అనుకుందాం, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే గద్దరన్న చరిత్ర ముందు, గద్దరన్న ఆశయాల ముందు అది పెద్దగా పట్టించుకోలే. అప్పటి పాపం అనారోగ్యంగా తయారైపోయాడు, నడుస్తూ ఉన్నాడు, చూసుకుంటలేడు. చివరికి బట్టిగారు పాదయాత్ర చేసిండు. దయచేసి మీకు తెలవాలని చెప్తా ఉన్నా, బట్టిగారు పాదయాత్ర చేసిండు. బట్టిగారు పాదయాత్ర చేస్తే మళ్ళీ పట్టుకొని పోయారు గద్దరన్నను. నేను ఒక రోజు కలిసినప్పుడు చెప్పిన, అన్న నువ్వు దయచేసి తిరగకన్నా, ఆరోగ్యం బాగలేదు, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తా ఉన్నారు. అంటే నాకేమవుతుందిరా, నేను పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని రా నేను అని చెప్పిండు. పాపం నిజంగా చెప్తా ఉన్నా, తీసుకొని పోయారే. నాకు నిన్న బట్టిగారు మాట్లాడుతూ ఉంటే ఆహా అమ్మ మనుషులు ఎట్లా ఉంటారా అని అనిపించింది నాకు. యమ బొలకపోస్తున్నాడు గద్దరన్న మీద. బట్టిగారు పాదయాత్రకు తీసుకొని పోయారు, నడిపించిన తర్వాత పాపం రిటర్న్లో ఉన్నప్పుడు మా నాగరాజు ఉంటాడు, మా తమ్ముడు, మా ధూమ్ధామ్ నాగరాజు ఉంటాడు తమ్ముడు, అన్నతోనే ఉన్నాడు. వారు కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపిస్తున్నా అంటే ఇడ్లీ తిన్నారు. పాపం ఆడ ఖమ్మంలో గోపినాథ్ అనే డాక్టర్ ఉంటాడు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయి చూసినాక ఏమున్నది దీనిలో లోపటే ఏం లేదే, ఒక గద్దరన్నటువంటి పేరు ఆకారం మాత్రమే ఉన్నది తప్ప లోపట ఏముందన్నా, నువ్వు ఎట్లా నడుస్తున్నావు, నువ్వు ఎట్లా వచ్చినావు అని చెప్పి వాళ్ళు డాక్టర్లు పరిచయం అయిపోయారు. అక్కడి నుంచి చక్కగా తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకుపోయారంటే ఇంటికి రాలేదన్న గద్దరన్న. ఎవరు చంపిరా? బట్టిగారు సినిమాకి అవార్డు ఇచ్చిన తర్వాత గద్దరన్న చంపేసింది మీరు కాదా, మీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? 75 సంవత్సరాలు అయినటువంటి ఒక పెద్ద మనిషి అనారోగ్యంగా ఉన్నాడన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. దయచేసి బట్టిగారికి తెలుసు. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఎంబడి తీసుకొని పోయి చంపేసి ఇవాళ మొత్తం కథలు చెప్పుకుంటా, ఇంకా చంపేసింది పోగా ఇక మళ్ళీ అదొక కథ. మేమే చేసినాం, లాల్ బహదూర్ స్టేడియం ఇది చేసినాం, అది చేసినాం అని చెప్పేసి ఇక నిన్న మాట్లాడుతూ ఉంటే ఆహా ఓహో. అక్కడ ఎవరే చంపించినోడు సంతాప సభ నేను ఎందుకు ఊరికే అనలేదు. చంపిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. చివరికి కేసీఆర్ గారు గద్దర్ మీద ఉన్నటువంటి గౌరవంతో గద్దరన్నను ఒక వ్యక్తి కాదు, గద్దరన్న కోట్లాది మంది ప్రజల యొక్క గొంతు. కాబట్టి గద్దరన్నకు ఏ లక్ష్యానికి తుపాకులకు ఎదురు నిలవరా ఓరన్న తూర్పు అని పయనించి పాటలు పాడినటువంటి గద్దరన్నకు ఆగదు సాగదు ఆగదు ఈ ఆకలి పోరు ఆగదన్నటువంటి గద్దరన్న వ్యక్తిని చనిపోతే కూడా ప్రభుత్వ అధికార లాంఛనాలతోని
గౌరవవందనంతో గద్దరన్నను దహన సంస్కారాలు చేపించింది కేసీఆర్ గారు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కదా. మరి నువ్వేం చేసినావు? నేను అన్ని చేసినామని మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసిరు అని చెప్తా ఉన్నా నేను. ఇలా సినిమా అవార్డు పేరు, పద్మశ్రీ అవార్డు పేరు పెట్టగానే మేమేదో పెద్దగా అది తెలుసు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారంటే, గద్దర్ మీద మీకు ఒక్కటి చెప్తా ఉన్నా. మేము ఒక రోజున చాలామంది సరే ఇప్పుడు దాన్ని ఇంకొకటి అంటారు, అది దాని గురించి నేను చర్చ పెట్టదలుచుకోలేదు. గద్దర్ అన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ అన్నకు ఒకరోజు ఫోన్ చేసిండు. అరే హల్దీవాగ్ ఉన్నది, నేను పుట్టినటువంటి ఊరు మా తూప్రాను, ఒకప్పుడు చెరువులో అద్భుతంగా ఉండేది. కేసీఆర్ గారి కాకతీయ మిషన్ ద్వారా చెరువును బాగా చేశారు, కానీ చెరువులోకి నీళ్ళన్న రావాలి. నా తూప్రాన్ నాకు ఒక ఆశయం రా. నేను చిన్నప్పుడు ఆ చెరువులో ఈత కొట్టిన, చిన్నప్పుడు చెరువుని ఆధారంగా చేసుకొని బతికింది నా తూప్రాను. ఇలా చెరువు ఎండిపోయింది. మా చెరువులోకి నీళ్లు రావాలంటే కిష్టపూర్ దగ్గర మాకు ఒక లిఫ్ట్ పెట్టేసి చెరువులకు నీళ్లు కావాలని చెప్తే, మీరు మాట్లాడినటువంటి, నేను నిజంగా చెప్తున్నా, ఒక్క అర్ధగంట లోపలే జీవో తీసుకొని పోయి అన్న చేతులు పెట్టి లిఫ్ట్, ఇప్పుడు హల్దీవాగు మీద తూప్రాన్ దగ్గర లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ ద్వారా తూప్రాన్ చెరువు గద్దరన్న చెప్పినటువంటి ఒక విషయం, ఎందుకంటే గోదావరి హలల మీద అని పాట పాడినటువంటి గద్దరన్న గోదావరి నీళ్ళని తీసుకొచ్చి గద్దరన్నకు కానుకగా హల్దీవాగు ద్వారా తూప్రాను చెరువు నింపితే గద్దరన్న వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూలు జల్లి వచ్చి దండం పెట్టి వచ్చిండు. గిదే గద్దరన్న ఆశయము గిది. మరి నువ్వేం చేసినావు? మేము అడుగుతా ఉన్నాం. మరి నువ్వేం చేసినావు అంటే గద్దరన్నను మార్కెట్ చేస్తూ ఉన్నాడు. గద్దరన్న మార్కెట్ చేస్తూ ఉన్నాడు. రేపు సినిమా అవార్డు పేరిట గద్దరన్న అవార్డు ఇస్తున్నామంటే మొత్తం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, బ్రహ్మాండం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా. నువ్వు 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 ఇలా ఈ వ్యాపారానికి ఒక బ్రాండ్గా మలుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు మీతో ఈ విషయాన్ని పంచుకుంటానంటే, కొన్ని విషయాలు తెలవాలి, దయచేసి కొన్ని విషయాలు మీ ద్వారా తెలవాలన్నటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా గద్దరన్న కుటుంబాన్ని నేనే సాత్తున్నా, గద్దరన్న కుటుంబాలకు మేము అండగా ఉన్నామని నేను అనుకుంటా ఉంటే ఎంత విచిత్రమని అంటే, గద్దరన్న బిడ్డకు టికెట్ ఇచ్చిండు, ఈయన పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఎవరిని పెట్టాలి? నువ్వైతే ముఖ్యమంత్రివే కదా. నిజంగా గద్దరన్న బిడ్డల కుటుంబం మీద నీకు అంత ప్రేమ ఉంటే గద్దరన్న బిడ్డను మళ్ళీ ఎన్నికలో పోటీ చేయించి, ఎవరో బీజేపీలో పోటీ చేసినటువంటి గణేష్ని తీసుకొచ్చి కాంగ్రెస్ కండవ కప్పి పోటీ చేయించి ఎమ్మెల్యే చేసినవి ఈమెను చేయకపోదువా? అంటే ఆ కుటుంబాన్ని నీ అవసరాల కోసము కుటుంబాన్ని వాడుతున్నావు తప్ప ఆ కుటుంబం మీద నీకు ఎక్కడ ప్రేమ ఉంది చెప్పు నాకు. సాంస్కృతిక సారథి చైర్మన్ చేసినామని అన్నారు. అయ్యా, ఆ చైర్మన్ పెట్టింది కూడా కేసీఆర్ గారే. ఈ అసలు ప్రభుత్వ కార్పొరేషన్లలో సాంస్కృతిక సారథి అనేది లేనే లేదు. కళాకారులను గౌరవించుకోవాలి, కళాకారులను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన చేసి సాంస్కృతిక సారథి అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక కళాకారునిగా, తెలంగాణ ఉద్యమ కళాకారులుగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు 580 మంది కళాకారులకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఇలా ఆ సంస్థకే వెళ్ళి నీవు చేసినావు. నిజంగా నీకు గద్దరన్న గారి మీద ప్రేమ ఉంటే గద్దరన్న బిడ్డ చైర్మన్గా ఇంకొక 500 ఉద్యోగాలు దేపో. నేను గద్దరన్న జయంతి రోజు సందర్భంగా ప్రకటించపోయినావు. అరే, పోయిన ప్రభుత్వం ఒక 580 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక నేను కూడా ఇంకొక అన్ని అంటున్నా కదా, నేను 1000 ఇస్తున్నా పాట, కేసీఆర్ గారు 500 ఇచ్చింది, నేను 1000 ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పేసి మళ్ళీ నిన్న ప్రకటించాను ఉంటివి. మరి జయ్య శాత కాదు నీకు, జయ్య శాత కాదు. ఇక మేము ఉద్యమకారులను ఉద్ధరించినాం, ఎవరికి ఇచ్చినాం? ఎంతమంది ఉద్యమకారులు నీ దానిలో ఉన్నారు చెప్పు? గొంతు చించుకొని పాపం ఒక ఆయన కొద్ది రోజుల తర్వాత ఏమైపోతాడో నాకు తెత్తలేదు, అరుస్తా ఉన్నాడు పాపం. అట్లాంటి ఉద్యమకారులు కూడా దిక్కువక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నది నీకు. ఎందుకనంటే మొదటి నుంచి కూడా, ఎందుకంటే మీరు ఒక్కటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు రేవంత్ రెడ్డి పుట్టింది ఎలా? ఆర్ఎస్ఎస్లో పుట్టింది, పెరిగింది టీడీపీలో, చొచ్చింది కాంగ్రెస్లో, ఇప్పుడు మాట్లాడుతుంది కమ్యూనిజంలో. నీకేం చెప్తున్నా? అసలు ఒక విచిత్రం. అసలు ఊసరి వెళ్ళి కూడా ఇన్ని రంగులు మార్చాం అంటే ఏ పార్టీ మీద కూడా, దేని మీద కూడా, ఎవరి మీద కూడా ఈయనకు ప్రేమలు ఉండవు. ఈయన వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నా. ఈయన అవసరాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ అవసరాల కోసము గద్దరన్న పేరును వాడుతూ, గద్దరన్న కుటుంబం పేరు వాడుతూ కాంగ్రెస్ మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి ఆయనను చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్న దానికి నాకు బాధగా అనిపించి నేను మీ ద్వారా కొన్ని విషయాలు ప్రస్తావించిన. నేను ఎందుకనంటే
ఇంకా రాను ఎందుకంటే ఒక లక్ష్యం కోసం పెరిగినటువంటి వ్యక్తి, ఒక ఆశయం పెరిగినటువంటి వ్యక్తి, అందరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి పేరును ఇలా రాను తెలంగాణ చరిత్రను మార్చేసినట్టు, తెలంగాణ ఆనవాళ్ళను మార్చేసినట్టు, ఆ కుట్రలో భాగంగా గద్దరన్న చరిత్రను ఆనవాళ్ళను కూడా తుడిపేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. నేను వాస్తవంగా గద్దరన్న మీద నిజంగానే మీకు ప్రేమ ఉంటే మెదక్ జిల్లాకు పేరు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గద్దరన్న పేరు మీద ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయమని చేస్తూ ఉన్నాం. నాంపల్లి గల్లీకి పెట్టే పేరు కాదు, గద్దరన్న పేరు మీద సినిమా అవార్డులు కాదు, గద్దరన్న పేరు మీద అద్భుతమైనటువంటి ప్రజా వాగ్గేయకారులకు ఇచ్చే ఒక అవార్డు పెట్టమని మేము చెప్తా ఉన్నాం. ఇంకా నిన్న విచిత్రం ఏంటంటే మేము పద్మశ్రీ అవార్డులు పంపించినాం. అసలు కళాకారులు కానీ సాహిత్యపరులు కానీ రేవంత్ రెడ్డికి ఎవరైనా తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. మొన్న ఎవరైతే ₹1,00,00,000 300 గజాలు ఇచ్చిండో మళ్ళీ గవ్వే పేర్లు గక్కడికే. అసలు నీకు ఏం తెలుసాయా? ఇది మా మిద్దరామలానికి బోనం ఎత్తుకొని ఆకాశం అంతా ఎగిరి దుంకేటోడు ఒగ్గు కథలల్లా. మా చుక్క సత్య పేరు నీకు తెలుసు? కనీసం ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని నీకు తెలుసా? మాస్టర్జీ ఉన్నాడు కదా, అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గలు వంగ ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా గుండెల్లో సూర్యుడు గలు వంగ అని చెప్పేసి గద్దరన్న కూడా మాస్టర్జీ పాట పాడిండు. గద్దరన్నతో సమకాలికంగా నడిచినటువంటి వ్యక్తి. అట్లాంటివానికి ఇయ్యే పంపు అంటే రాజకీయాలు నువ్వు చేసుకుంటా ఆ చరిత్రను వాళ్ళ పేర్లను చిన్నగా చూపించే ప్రయత్నం. నేను వేరే ఉద్దేశంలో కాదు, నేనే కళాకారుని తక్కువ చేసి చూడాలన్నటువంటి ఉద్దేశం కాదు. చాలామంది కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వీళ్ళందరి పేర్లు పరిగణలోకి తీసుకోవచ్చు కదా నువ్వు నిజంగా నీకు ఇప్పియాలని అంటే దీని ఉద్దేశం ఏంది? ఎట్టి పరిస్థితులను కూడా ఈ పేర్లు అంగీకరించరు. కానీ ఆ పేర్ల ద్వారా కొంత రాజకీయాన్ని నడుపుకోవాలి. నేను పంపించిన మరి మందకృష్ణ అన్న కనీసం తెలంగాణ బిడ్డనే కదా. మరి మందకృష్ణ అన్న కనీసం ఈ 5 నేను పంపించిన వాళ్ళు రాలేదంటారు తప్ప వచ్చిన మందకృష్ణ గారికి కృత శుభాకాంక్షలను అన్నాడా? దయచేసి మీరు చెప్పండి. ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆయనను గుర్తించి పద్మశ్రీ ఇస్తే అసలు ఆయన పేరే లేదే, ఆయన పేరే చెప్పాడే. అంటే చివరికి ఎంత దూరం తీసుకుపోయిందంటే ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను నిజంగా చెప్తా ఉన్నా, బట్టి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రపూరిత పనుకొని ఒక కులానికి ఒక వర్గానికి పరిమితం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి మీ తెలంగాణలో ఉన్నటువంటి గద్దరన్నను అభిమానించే వాళ్ళు, గద్దరన్న ఆశయాన్ని పంచుకునే వాళ్ళు దయచేసి మేము మళ్ళీ చెప్తా ఉన్నాము, గద్దరన్నను కాంగ్రెస్ కౌగిల్లో నుంచి బయటకు తీసుకొచ్చుకోవాలి. దయచేసి గద్దరన్న పేరు కాంగ్రెస్ వాళ్ళు వాడుకోవడానికి కోసం కూడా అర్హత లేదు. ఎందుకనంటే గద్దరన్నను క్షోభ పెట్టింది అంతా మీరే కదా. తెలంగాణ ఉద్యమంలో 1969లో చంపింది కూడా మీరే కదా. ఇంతమంది బిడ్డలు చచ్చిపోవడానికి కారణం కూడా మీరే కదా. ఆ బిడ్డల మీద ఎన్ని పాటలు పాడలేదు గద్దరన్న. యుద్ధం వచ్చారా అని చెప్పేసి తల్లి కొడుకుల మధ్య యుద్ధాన్ని వర్ణించినటువంటి ప్రజాయుద్ధన ఒక గద్దరన్న పేరును దయచేసి మీరు చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేయకండి. గద్దరన్న ఏ అవార్డును కోరుకోలేదు. గద్దరన్న అవార్డులను ప్రతి క్షణం కూడా వాటిని తిరస్కరించిండు. గద్దరన్ననే ప్రపంచానికి ఒక పెద్ద అవార్డు. గద్దరన్ననే ఒక పెద్ద అవార్డు. అట్లాంటి ఒక మహాశిఖరాన్ని నేలగూల్చే ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు చిల్లర మాటలు గద్దరన్నని అడ్డం పెట్టుకొని చిల్లర మాటలు మాట్లాడడం బంద్ చేసుకోమని చెప్తా ఉన్నాం. నిన్న ఎక్కడ పోయినా కూడా ఏమో పాడిందే పాడరా అని చెప్పేసి పిల్లగాళ్ళ దగ్గర గదే పాట, కేసీఆర్ తిట్టుడే. గద్దరన్న జయంతిలా గదే పాట, ఇంకో దగ్గరికి పోతే గదే పాట. ఏందా అసలు? నేర్చుకోవా సారు? ఒకసారి అవకాశం వచ్చింది, చదువుకో, తెలుసుకొని మాట్లాడు. చిల్లర మాటలు బంద్ చేయి. సిగ్గుపోతూ ఉన్నది. ఇక్కడ బయట నవ్వుకుంటా ఉన్నారు. నీ మాటలు వింటే మొత్తం ట్రోలింగ్లు అవుతున్నాయి, రీల్స్ అవుతా ఉన్నది. నీకు ఏ భాష సక్క రాదు, ఓ మాట మాట్లాడరాదు. ఏందో ఏమో తెలంగాణ ఎసొంటి తెలంగాణ ఎట్లా అయిపోయింది తల్లి, వలవల ఏడుస్తుంది తెలంగాణ తల్లి, కన్నీళ్ళు పెడుతున్నది. నేను నిజంగా చెప్తా ఉన్నా, జో కాదు, సీరియస్ చెప్తా ఉన్నా. ఈయన భాషను, ఈయన వ్యవహారాన్ని, ఈయన మాటను చూసుకొని తెలంగాణ పరువు పోతూ ఉన్నది. గొప్పగా బతికింది కదనే తెలంగాణ, గొప్పగా బతికింది తెలంగాణ. ఆత్మగౌరవంతో నిలబడ్డది తెలంగాణ తల్లి. అంత అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లిని బోడిమేడ చేసినావు, అన్నీ చేసినావు. ఇక ఆఖరికి గద్దరన్న కూడా గసంటి పరిస్థితి రానియొద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఓకేనా అన్న? అయ్యో ఇంకొకటి మర్చిపోయినా, దయచేసి నేను చెప్దామనుకున్న ఒక 2 విషయాలు. గద్దరన్న
ఓ పాట రాసిండనే, దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకు రోరన్న, మొక్కలు నాటే కూలన్నలెందుకు జైల్లో పెట్టారో రన్న, మాటలు రాని మూగజీవిపై లాఠీ దెబ్బలు రోరన్న, అద్దుమరాతిరి పల్లెల మీద యుద్ధమెందుకు వచ్చేరన్న, పల్లెల కంచా పోలీసొల్ల కావాలెందుకు రోరన్న. నిజంగా నువ్వు గద్దరన్న ఆశయాన్ని బతికించుకోవాలనుకుంటే ఆ రైతులకు బీడీలు వేసినవు చూడు, దాన్ని వ్యతిరేకించిండు గద్దరన్న. ఆ గాళ్ళని కాపాడు. వరి చేనులు అడిగినాయి, నీరు తప్పే రైతు లేడని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఓ గది గల్ల నాపు, గల్లని కాపాడుకో. ఇక గద్దరన్న ఆశయం అంటే గిది అవార్లు గివార్లు కాదు. గద్దరన్న ఆశయం అంటే ఇది ముదిగొండలో కాంగ్రెస్ వాళ్ళు కాల్పులు జరిపినటువంటి సందర్భంలో, అప్పుడు చనిపోయినటువంటి సందర్భంలో గద్దరన్న రాసినటువంటి పాట. ఇవన్నీ మీ మీద రాసినటువంటి పాటలే, దయచేసి మీ మీద రాసినటువంటి పాటలే. ఇలా నిజంగా చెప్తా ఉన్నా, లగిడిచెల్ల రైతులకు బేడీలేసి జీబులో ఊసినబెట్టి ఈ గద్దరన్న పాట వేయరా మంచిగా వింటారు. గందుకే నేను లోపటేసిన చెప్పడానిక చెప్తున్నా. కాబట్టి పీడిత ప్రజల విముక్తిని కోరుకో ఉన్నాడు, ప్రజల్లో పాట అయినోడు, ప్రజలకు ఓదార్పైనోడు, ప్రజల ఆశయాలకు ప్రతిరూపమైనటువంటి గద్దరన్నను దయచేసి ఆయనను పేరును కానీ ఆయనను కానీ మీరు ప్రస్తావించద్దని చెప్పేసి ప్రజలందరి తరపున, మా కళాకారులందరి తరపున మేము కోరుకుంటున్నాం.